సో క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడమ్మా. రైట్ అబౌట్ ద ఇంపాక్ట్ ఆఫ్ 1857 రివోల్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో 1857లో జరిగినటువంటి తిరుగుబాటు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది అనేది క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్న. మొదటి 2 క్వశ్చన్లు మీరు ఏవైతే నేర్చుకున్నారో వాటితో పాటు ఈ క్వశ్చన్ కూడా మీరు నేర్చుకోవాలి. సో ఎందుకంటే కొన్నిసార్లు పేపర్ టఫ్ చేస్తే ఈ క్వశ్చన్ మీకు 10 మార్క్స్కి ఇస్తాడు. మొదటి 2లో కాకుండా ఇది 10 మార్క్స్కి ఇచ్చి వాటిలో ఒకటి 5 మార్క్స్కి ఇస్తాడు. ఓకేనా? సో ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది ఆంధ్రాలో 1857 రివోల్ట్, అంటే 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు ఏదైతే ఉందో భారతదేశ చరిత్రలో దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఈజీగా ఉంటుంది నాన్న, సులభంగా చెబుతాను. 10 నిమిషాలు మీ కాన్సన్ట్రేషన్ క్వశ్చన్ మీద పెడితే ఈజీగానే అయిపోతుంది. ఓకేనా? చూడండి. ఇన్ ద ఇయర్ 1857 1857 అనే సంవత్సరం ఏదైతే ఉందో దీనికి గ్రేట్ ఇంపార్టెన్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా, భారతదేశ చరిత్రలో దీనికి అతి ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వబడింది. గ్రేట్ ఇంపార్టెన్స్ ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే 1857 భారతదేశంలో ఎందుకు అంత ప్రాముఖ్యత ఉందంటే ఇట్ వాజ్ ఏ పీరియడ్ ఆఫ్ క్రిటికల్ హ్యాపెనింగ్స్. ఈ సంవత్సరంలో అంటే 1857 ఆ మధ్య కాలంలో భారతదేశంలో క్రిటికల్ హ్యాపెనింగ్స్ జరిగాయి. ఏం జరిగాయమ్మా? క్రిటికల్ హ్యాపెనింగ్స్ అంటే కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులు భారతదేశం ఎదుర్కోవడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు 1857లో సిపాయిల తిరుగుబాటు అంటే భారతీయులు అదేవిధంగా భారతదేశంలోని వివిధ రకాల సిపాయిస్ బ్రిటిష్ వారి దగ్గర పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఒక రకమైనటువంటి బాంబును ప్రయోగించడంలో అంటే ఒక తోట వేయడంలో దానికి ఉపయోగించిన పదార్థాలను బట్టి తిరుగుబాటు చేశారు. సో దాన్నే మనం 1857 గ్రేట్ రివోల్ట్ 1857 మహా తిరుగుబాటుగా చెప్పుకుంటాం. దీన్నే సిపాయిల తిరుగుబాటు అని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ఇట్ సీమ్స్ ద గ్రేట్ రివోల్ట్ ఆఫ్ 1857 ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ అండ్ ద రూల్ ఆఫ్ బ్రిటిష్. ఈ 1857 సిపాయిల తిరుగుబాటు ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ అంటే దాదాపుగా బ్రిటిష్ పరిపాలనని ఎండ్ ఆఫ్ ద రూల్ ఆఫ్ బ్రిటిష్ పరిపాలనని భారతదేశంలో దాదాపుగా ముగించే సంత పని చేసింది. 1857 రివోల్ట్ అనేది ఏదైతే ఉందో ఇది భారతదేశంలో దాదాపుగా బ్రిటిష్ వారి పరిపాలనను అంతం చేసేసంత గొప్పగా జరిగింది. సో అందుకే భారతదేశ హిస్టరీలో 1857కి అంత ప్రియారిటీ ఉంది. 1857లో సిపాయిలు అందరూ కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఒక్క ప్రాంతంలోనే కాకుండా భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ తిరుగుబాటు జరిగి బ్రిటిష్ వాళ్ళని పూర్తిగా భారతదేశం నుంచి బయటికి తోలివేసేంత పెద్దదిగా ఇది మారింది. కాకపోతే బ్రిటిష్ వారు చివరి క్షణంలో దీన్ని అణిచివేయడం వల్ల మనకి ఇండిపెండెన్స్ మరొక 90 ఇయర్స్ అనేది లేట్ అయింది. సో ఇది 1857లో జరిగింది. మనకి ఇండియన్ ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1947లో వచ్చింది. సో దాదాపు 90 సంవత్సరాల తర్వాత, అంటే ఈ రివోల్ట్ జరిగినటువంటి 90 సంవత్సరాల తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఒక రకంగా ముఖ్యంగా చెప్పాలంటే పోరాడితే ఖచ్చితంగా మనకు స్వాతంత్రం వస్తుంది అనేటువంటి విశ్వాసాన్ని అనేటువంటి నమ్మకాన్ని కలుగు చేసినటువంటి తిరుగుబాటుగా 1857 రివోల్ట్ అనేది మనకు మిగులుతుంది. సో ఈ తిరుగుబాటు కారణంగానే బ్రిటిష్ వారిని మనం ఎదిరించగలం, బ్రిటిష్ పరిపాలన భారతదేశం నుంచి పారదోలగలం, మనం సొంతంగా మనల్ని మనం మరలా పరిపాలించుకోగలం. ఒకప్పుడు ఎవరైతే మొఘళ్ళు మనల్ని పరిపాలించారో అలాంటి పరిపాలన మరలా తెచ్చుకోగలము అనేటువంటి నమ్మకం ప్రజల్లో దేనివల్ల కలిగిందంటే ఈ 1857 రివోల్ట్ వల్ల జరిగింది. సో ఇందులో ముఖ్యంగా ఇన్ ద నార్థర్న్ ఇండియా ద రివోల్ట్ వాజ్ వెరీ ఇంటెన్సివ్. భారతదేశం మొత్తంలో కూడా నార్థర్న్ ఇండియా అంటే ఉత్తర భారతదేశంలో ఈ రివోల్ట్ అనేది 1857 రివోల్ట్ అనేది చాలా ఎక్కువగా జరిగింది, ఎక్స్టెన్సివ్గా. నార్థర్న్ ఇండియాలో ఎక్కడమ్మా? ఉత్తర భారతదేశంలో దీని యొక్క తిరుగుబాటు ఈ 1857 రివోల్ట్ ఏదైతే ఉందో సౌతర్న్ ఇండియాతో పోలిస్తే నార్థర్న్ ఇండియాలో ఈ రివోల్ట్ అనేది ఎక్స్టెన్సివ్గా జరిగింది. ముఖ్యంగా బీహార్ స్టేట్లో ఎక్కువ జరిగిందమ్మా. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ యొక్క 1857 రివోల్ట్ అనేది చాలా ఘోరంగా జరిగింది. అంటే ప్రాణాలు పెట్టేంతగా పోరాడారు ఈ యొక్క రాష్ట్రానికి చెందినటువంటి సిపాయిలు ఎవరైతే ఉన్నారో బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సిపాయిలు చాలా ఎక్కువగా బ్రిటిష్ వాళ్ళతో పోరాడారు. దీన్ని సౌతర్న్ ఇండియాతో కంపేర్ చేస్తే
దక్షిణ భారతదేశంలో అంటే సౌత్ ఇండియాలో ఈ యొక్క రివోల్ట్ అనేది ఎక్కడమ్మా సౌత్ ఇండియాలో ఈ 1857 రివోల్ట్ అనేది దాదాపుగా పీస్ఫుల్గా జరిగిందమ్మా. అంటే చాలా శాంతియుతంగానే జరిగింది. సో అక్కడైతే ప్రాణాలు తెగించుకొని ఒకరితో ఒకరు కాల్పులు జరిపే అంత ఘోరంగా ఉత్తర భారతదేశంలో జరిగితే, మన దక్షిణ భారతదేశ ప్రాంతానికి వచ్చేసరికి సౌత్ ఇండియాకి వచ్చేసరికి ఈ రివోల్ట్ ఆఫ్ 1857 ఈజ్ ఏ పీస్ఫుల్ వార్. ఇక్కడ శాంతియుతంగా జరిగింది ఎక్కడ సౌత్ ఇండియాలో. సో ఇది కంపేర్ చేసుకున్నట్లయితే మొత్తం భారతదేశంలో మనం ఇప్పటి వరకు 4 పాయింట్స్ మాట్లాడామమ్మా. అవి ఏంటేంటి? ఫస్ట్ పాయింట్ కింద ఇన్ ద ఇయర్ ఆఫ్ 1857 ఈజ్ ఏ గ్రేట్ ఇంపార్టెన్స్ ఆన్ ఇండియన్ హిస్టరీ. భారతదేశ చరిత్రలో ఈ 1857కి అతి ముఖ్యమైనటువంటి ప్రయారిటీ ఉందని మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఈ 1857లో భారతదేశంలో క్రిటికల్ హ్యాపెనింగ్స్ జరిగాయి. అంటే కొన్ని సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు భారతదేశం ఎదుర్కోవడం జరిగింది. అంటే బ్రిటిష్ వాళ్ళు చాలా అణిచివేతలకు గురి చేసేవారు మనల్ని. మనతో పాటు వారి దగ్గర పనిచేస్తున్న సిపాయిల మీద కూడా చాలా దురహంకారంగా ప్రవర్తించేవారు. అందువలన ఈ 1857లో క్రిటికల్ హ్యాపెనింగ్స్ అనేది భారతదేశంలో ఎక్కువగా గురవడం జరిగింది. అయితే ఈ 1857 రివోల్ట్ ఏదైతే ఉందో, 1857 తిరుగుబాటు ఏదైతే ఉందో, అది ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద బ్రిటిష్ రూల్. భారతదేశంలో బ్రిటిష్ పాలనని దాదాపుగా అంతమొందించి అంత ఘోరంగా జరిగింది. అంటే అంత సివిలియర్గా తీసుకున్నారు, అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు దీన్ని. పూర్తిగా ఇంకా బ్రిటిష్ పాలన భారతదేశం లేదు, భారతదేశంలో బ్రిటిష్ పాలన ముగిసిపోయింది అన్నంతగా భారతీయులందరూ ఈ 1857 రివోల్ట్లో పోరాడారు. సో అందుకే దీన్ని ద గ్రేట్ రివోల్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ, ద ఇయర్ ఆఫ్ 1857గా మనం చెప్పుకుంటాం. భారతదేశంలో గొప్ప తిరుగుబాటుగా దేన్ని చెప్పుకుంటామంటే ఈ 1857 సిపాయిల తిరుగుబాటునే చెప్పుకుంటాం. అయితే ఇది ఎక్కడ ఎక్కువగా జరిగిందంటే నార్థర్న్ ఇండియాలో ఎక్కువగా జరిగిందమ్మా. ఎక్కడ జరిగింది? నార్థర్న్ ఇండియాలో ఎక్స్టెన్సివ్గా. భారతదేశంలో ఈ ఎక్స్టెన్సివ్గా జరిగింది. ఎక్కడ? నార్థర్న్ ఇండియాలో. అంటే మొత్తం భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు జరిగినప్పటికీ ఎక్కువగా ఉత్తర భారతదేశంలో జరిగింది, నార్థర్న్ ఇండియాలో. ఉత్తర భారతదేశంలో ఏ స్టేట్స్ అంటే బీహార్, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా మధ్యప్రదేశ్ స్టేట్లో చాలా తీవ్రంగా ఈ యొక్క 1857 రివోల్ట్ అనేది జరిగింది. అయితే దీన్ని కంపేర్ టు సౌత్ ఇండియా, ద రివోల్ట్ ఆఫ్ 1857 ఈజ్ కంపేర్ టు నార్థర్న్ ఇండియా. ఇన్ ద సౌత్ ఇండియా వాజ్ పీస్ఫుల్. ఈ యొక్క ఉత్తర భారతదేశంతో పోల్చుకుంటే సౌత్ ఇండియాలో ఈ రివోల్ట్ అనేది చాలా పీస్ఫుల్గా శాంతియుతంగా జరిగింది. అయితే శాంతియుతంగా జరిగిందంటే మరీ అంత శాంతియుతంగా చేయలేదు. ఇక్కడ కూడా కొన్ని రకాలైనటువంటి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అవి ఎక్కడెక్కడంటే ఈ యొక్క దక్షిణ భారతదేశంలో మద్రాస్ ప్రావిన్సీ అనేది ఉండేదమ్మా. అంటే దక్షిణ భారతదేశం బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని 6 ప్రావిన్సీస్గా, ఎన్ని ప్రావిన్సీస్గా అమ్మా? 6 ప్రావిన్సీస్గా, 6 ప్రావిన్సీలుగా విడగొట్టి పరిపాలించారు. సో ఇందులో దక్షిణ భారతదేశాన్ని మనకు మద్రాస్ ప్రావిన్సీ అని పేరు పిలిచేవారు. ఇందులో ఎక్కువగా ఏ ప్రాంతాలు పాల్గొన్నాయంటే హైదరాబాద్ సంస్థానం పాల్గొంది. ఈ 1800 తిరుగుబాటులో హైదరాబాద్ ప్రాంతం పాల్గొంది, సంస్థానం కాదు. దాంతోపాటు ఔరంగాబాద్ పాల్గొంది. ఏంటమ్మా? ఔరంగాబాద్. దీంతోపాటు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మచిలీపట్నం పాల్గొంది, మచిలీపట్నం. దీంతోపాటు వైజాగ్, ఇప్పుడు విశాఖపట్నం అని చెప్పుకున్నాం కదా, ఈ వైజాగ్లో పాల్గొన్నారు చాలామంది. ఈ యొక్క స్టేట్కి చెందినటువంటి అంటే నార్థర్న్ ఇండియాలో ఎక్కువగా మనం చెప్పుకునేటువంటి ప్రాంతాలు ఏంటంటే హైదరాబాద్, అదేవిధంగా ఔరంగాబాద్, మచిలీపట్నం, వైజాగ్. ఈ ప్రాంతాల్లో ఈ 1857 రివోల్ట్ అనేది జరిగింది. సో ఇదమ్మా భారతదేశంలో. ఉత్తర భారతదేశంలో చాలా సీరియస్గా ఇది జరిగితే దక్షిణ భారతదేశంలో చాలా పీస్ఫుల్గా జరిగింది. పీస్ఫుల్గా జరిగినప్పటికీ దక్షిణ భారతదేశంలో ఈ 1857 రివోల్ట్ ఎక్కడెక్కడ జరిగిందంటే హైదరాబాద్, ఔరంగాబాద్, మచిలీపట్నం, వైజాగ్. అయితే మనకు వాడు ఏం చెప్పాడంటే ఈ 1857 రివోల్ట్ యొక్క ఇంపాక్ట్ ఆంధ్రాలో ఏ విధంగా ఉంటుందో అడిగాడు. ఎక్కడ ఉంటుందమ్మా? ఆంధ్రాలో. ఆంధ్ర ప్రాంతంలో ఏ విధంగా జరిగిందంటే ప్రస్తుతానికి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి ఏ ప్రాంతాలు పాల్గొన్నాయన్నాం? హైదరాబాద్, ఔరంగాబాద్, అదేవిధంగా మచిలీపట్నం, వైజాగ్ ప్రాంతాలు పాల్గొన్నాయి. ఇక్కడ ఏ విధంగా 1857 రివోల్ట్ జరిగిందో ఒకసారి చూద్దాం. సో ముందుగా హైదరాబాద్ స్టేట్. ఈ హైదరాబాద్ స్టేట్లో ఏ విధంగా జరిగింది? హైదరాబాద్ స్టేట్లో ఈ 1857 రివోల్ట్ అనేది ఏ విధంగా జరిగిందో ఒకసారి చూద్దాం. 1857లో హైదరాబాద్ స్టేట్కి వచ్చేసరికి
ద మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ వర్ ముస్లిమ్స్. ఈ హైదరాబాద్లో జనాభాలో ఎక్కువ మంది ఎవరు ఉంటారంటే ముస్లిమ్స్ ఉంటారమ్మా. హైదరాబాద్లో మెజారిటీ పీపుల్ ఎవరమ్మా? ముస్లిమ్స్ ఉంటారు. ఈ ముస్లిమ్స్ ఏం చేశారంటే దే వర్ అబ్జర్వ్డ్ ద రెవల్యూట్ అండ్ ఆల్సో ఫైటింగ్ ఆఫ్ ద నార్థరన్ స్టేట్స్. వీళ్ళు ఈ రివోల్ట్ ఏదే విధంగా జరుగుతుంది, 1857 రివోల్టు నార్థరన్ ఇండియాలో అంటే ఉత్తర భారతదేశంలో ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి ఒక అబ్జర్వేషన్ని, అంటే ఆ యొక్క జరుగుతున్నటువంటి రివోల్ట్ తిరుగుబాటుని వీళ్ళు గమనిస్తూ ఉన్నారు. గమనించడమే కాకుండా ఏ విధంగా ఉన్నారంటే దే క్లియర్లీ అబ్జర్వ్ ద రివోల్ట్స్ అండ్ హ్యాపెనింగ్స్ ఆఫ్ నార్త్. అంటే ఉత్తర భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను కూడా అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. ఎవరమ్మా? ముస్లిమ్స్. సో మనం దేని గురించి మాట్లాడుతున్నాం? హైదరాబాద్ స్టేట్లో జరుగుతున్నటువంటి తిరుగుబాటు, 1857 తిరుగుబాటు గురించి మాట్లాడుతున్నాం. సో ఎక్కువ 1857 తిరుగుబాటులో హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కువగా ఉన్న పాపులేషన్ ఏమంచి ముస్లిమ్స్. ఈ ముస్లిమ్స్ హైదరాబాద్లో ఉంటూ ఉత్తర భారతదేశంలో జరుగుతున్నటువంటి రివోల్ట్ తిరుగుబాటు ఏదైతే ఉందో దానిని, అదేవిధంగా ఉత్తర భారతదేశంలో జరుగుతున్న హ్యాపెనింగ్స్ అంటే ఏ పరిస్థితులు అక్కడ ఉన్నాయో, ఎలాంటి పరిస్థితుల్లో ఉత్తర భారతదేశం ఉందో ఆ యొక్క పరిస్థితులను కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. అయితే 1857 ద రివోల్ట్ ఇన్ ద నార్త్, 1857 ఉత్తర భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ తిరుగుబాటు ఏదైతే ఉందో డెరైవ్ అవే టు బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుంచి తొలగించేసంత స్ట్రాంగ్గా ఉంది. భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని బ్రిటిషర్స్ని భారతదేశం నుంచి పారద్రోలాలి. అదేవిధంగా ఇంకా ఏం చేయాలంటే అండ్ దేర్ ఇనీషియల్ సక్సెస్ అంటే ఈ రివోల్ట్ యొక్క ప్రాథమిక విజయం ఏదైతే ఉందో అది హ్యాడ్ ఎంకరేజ్డ్ ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్. ఉత్తర భారతదేశంలో మార్చిలో స్టార్ట్ అయింది. 1857 మార్చి 10లో స్టార్ట్ అయిందమ్మా. ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? ఈ రివోల్ట్ అనేది 1857 మార్చి 10వ తేదీన స్టార్ట్ అయింది. సో ఇక్కడ వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళ మీద వీళ్ళు చేసినటువంటి ఈ పోరాటము హైదరాబాద్ పీపుల్ని ఎంకరేజ్ చేసింది. ఎవరిని ఎంకరేజ్ చేసింది? హైదరాబాద్ పీపుల్ని. వీళ్ళు ఉత్తర భారతదేశంలో జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అబ్జర్వ్ చేస్తూ అక్కడ ఏ పరిస్థితులు జరుగుతున్నాయో చూస్తూ ఉన్నారు. సో అక్కడ వచ్చినటువంటి ఇనీషియల్ సక్సెస్ ఏదైతే ఉందో అక్కడ వచ్చినటువంటి సక్సెస్ ఏదైతే ఉందో ఆ యొక్క సక్సెస్ని వీళ్ళు గమనిస్తూ ఉన్నారు. సో ఆ సక్సెస్ ఎప్పుడైతే ఉత్తర భారతదేశంలో చాలా తీవ్రంగా జరిగి సక్సెస్ అయ్యారో ఆ యొక్క సక్సెస్ అనేది వీళ్ళు గమనించి దాని నుంచి ఎంకరేజ్మెంట్ పొందారు. ఎవరు? ఈ యొక్క హైదరాబాద్ స్టేట్ పీపుల్. హైదరాబాద్లో ఎక్కువ మంది ముస్లింలే ఉన్నారు. సో నార్థరన్ ఇండియాలో కూడా చాలామంది ముస్లింలు పోరాడుతున్నారు. ఆ పోరాటాన్ని వీళ్ళు చూసి అక్కడ వచ్చినటువంటి సక్సెస్ని చూసి ఈ యొక్క హైదరాబాద్ స్టేట్ పీపుల్ అనేవాళ్ళు ఎంకరేజ్మెంట్ పొందారు. దాని నుంచి ఎంకరేజ్మెంట్ పొందారు. అయితే ద ముస్లిమ్స్ ఆఫ్ హైదరాబాద్, ఈ ఎంకరేజ్ పొందినటువంటి హైదరాబాద్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో డిసైడ్ టు సపోర్ట్ దేర్ ఫైటింగ్ బ్రదర్స్. ఈ ఉత్తర భారతదేశంలో పాల్గొన్నటువంటి వాళ్ళ ఫైటింగ్ బ్రదర్స్ అంటే అక్కడ పోరాడుతున్నటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో ఆ ఫైటింగ్ బ్రదర్స్కి సపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వీళ్ళు డిసైడ్ అయ్యారు. సో మనం కూడా పోరాడుదాం. ఎవరు? ఈ హైదరాబాద్ పీపుల్. ఎవరమ్మా? హైదరాబాద్ పీపుల్ ఆఫ్ ముస్లిమ్స్. హైదరాబాద్ ముస్లిమ్స్ అమ్మ, సింపుల్గా చెప్పాలంటే ముస్లిమ్స్ ఆఫ్ హైదరాబాద్. ఈ హైదరాబాద్ ప్రాంతానికి చెందినటువంటి ముస్లింలు ఉత్తర భారతదేశంలో పోరాడుతున్నటువంటి వాళ్ళ బ్రదర్స్కి సాయం చెయ్యాలి అని డిసైడ్ అయ్యారు. డిసైడ్ అవ్వడమే కాకుండా యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ దట్ సమ్ రివోల్ట్స్ అక్యూర్డ్ ఇన్ హైదరాబాద్, అట్ ఔరంగాబాద్ అండ్ మచిలీపట్నం, కడప అండ్ అదర్ రీజియన్స్ ఇన్ ద ఆంధ్ర. ఈ ఆంధ్ర ప్రాంతంలో వీళ్ళు ఔరంగాబాద్, హైదరాబాద్, మచిలీపట్నం, కడప, అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే నర్సీపట్నం ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలామంది ముస్లిములు, అదేవిధంగా హిందువులు, ఇతర ప్రాంతీయులు, ఇతర గిరిజనులు, సవర వంటి కొంతమంది గిరిజనులు కూడా ఈ యొక్క ఉద్యమంలోకి ప్రారంభించడం అంటే వారు పాల్గొనడం ప్రారంభించారు. అయితే ఈ ముస్లిమ్స్ ఏం చేశారంటే ఎక్కువగా మనం అందరమీ కూడా కలిసి పోరాడుదాం, సో హిందూ ముస్లిం బాయ్ బాయ్,
బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి బయటకు పారదోలుదాం అనేటువంటి విషయంతో వీళ్ళు ముందుకెళ్ళడం జరిగింది. ఈ విధంగా జరిగింది. సో ఔరంగాబాద్లో ఏ విధంగా జరిగిందో మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ద డిస్సాటిస్ఫాక్షన్ రీచ్డ్ ఇట్స్ పీక్ ఆన్ 23rd June 1857. ఈ బ్రిటిష్ వాళ్ళ మీద ఉన్నటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో, ఈ డిస్సాటిస్ఫాక్షన్ అనేది పీక్స్లోకి వెళ్ళిపోయింది. డిస్సాటిస్ఫాక్షన్ ఇప్పుడు కంటే 23rd June 1857, జూన్ 23, 23rd June 1857, 1857లో జూన్ 23వ తేదీకి, అంటే మార్చి 10ని స్టార్ట్ అయినటువంటి ఈ రివోల్ట్ ఏదైతే ఉందో, ఇది ఔరంగాబాద్లో ఎప్పటికి పీక్స్కి వెళ్ళిందంటే జూన్ 23, 1857, 1857 జూన్ 23కి ఇది పీక్స్లోకి వెళ్ళిపోయింది. ఆన్ దట్ డే, అదే రోజున 90 సిపాస్ సస్పెక్టెడ్ అబౌట్ ద లాయల్టీ అండ్ వర్ అరెస్టెడ్ ఆఫ్టర్ డిజర్మింగ్. దీనివల్ల అదే రోజున 90 మంది సిపాయిలు, 19 సిపాయిస్, 90 మంది సిపాయిలు అనేవాళ్ళు అరెస్ట్ చేయబడ్డారు. ఎంతమంది? 90 మంది. అరెస్ట్ చేయడమే కాకుండా సస్పెండ్ అయిపోయారు కూడా. అరెస్ట్ చేయబడ్డారు అండ్ సస్పెండ్ చేయబడ్డారు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఔరంగాబాద్లో జరుగుతుంది. సో బ్రిటిష్ వారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత 23rd June 1857కి పీక్స్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడ పోరాటం చేస్తున్నటువంటి ఆ యొక్క గ్యారేజ్లో ఉన్నటువంటి, అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సిపాయిలు ఎంతమంది ఉన్నారో వాళ్ళు 90 మంది సిపాయిస్ అనేవారు అందరూ కూడా సస్పెండ్ చేయబడి తిరిగి బ్రిటిష్ వాళ్ళ చేత అరెస్ట్ చేయబడ్డారనమాట. దిస్ రిజల్టెడ్, దీని కారణంగా ఇంక్రీజ్ ఆఫ్ యాంటీ బ్రిటిష్ ఫీలింగ్ ఇన్ ద రిమైనింగ్ సిపాయిస్. ఇక మిగతా సిపాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో యాంటీ బ్రిటిష్ అనేటువంటి ఫీలింగ్ అనేది పెరిగిపోయింది. అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పనిచేయాలి అనేటువంటి ఫీలింగ్ మిగతా సిపాయిల మీద, అంటే సిపాయిలుగా పనిచేస్తున్న మన మీదే అరెస్ట్ చేసి సస్పెండ్ చేస్తున్నారు అనేటువంటి ఈ కారణంగా మిగతా సిపాయిల్లో ఏ ఫీలింగ్ డెవలప్ అయిందంటే యాంటీ బ్రిటిష్ అనేటువంటి ఫీలింగ్ అనేది డెవలప్ అయింది. ఇదంతా ఎక్కడ జరిగింది? ఔరంగాబాద్లో జరిగింది. దీనివల్ల ఇన్స్పైర్ అయ్యి అటాక్ ఆన్ రెసిడెన్సీ, అయితే రెసిడెన్సీ మీద అటాక్ జరిగింది. ఇప్పుడు 13th July 1857. సో 23 జూన్లో ఔరంగాబాద్లో సిపాయిలు సస్పెండ్ అవ్వడం, అరెస్ట్ అవ్వడం, దానివల్ల మిగతా సిపాయిలకి యాంటీ బ్రిటిష్ అనే ఫీలింగ్ రావడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ మంత్ July 17, 1857లో ఒక రెసిడెన్సీ మీద సిపాయిలు అటాక్ చేశారు. దేని ఫలితంగా అంటే ఔరంగాబాద్లో జరిగినటువంటి ఏదైతే మూమెంట్ ఉందో దాన్ని ఇన్స్పైర్డ్ బై ద ఔరంగాబాద్ ఇన్సిడెంట్స్, ఈ ఔరంగాబాద్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని ఇన్స్పైర్ చేసుకుని ఒక సిపాయి, ఆ సిపాయి పేరేంటే చాదీ ఖాన్. సిపాయి ఎవరండి? చాదీ ఖాన్. ఈ చాదీ ఖాన్ అనేటువంటి సిపాయి బుల్దాన్ మీద ఆకస్మికంగా దాడి చేయాలనుకున్నాడు. బ్రిటిష్ వారి స్థావరమైనటువంటి బుల్దాన్ మీద ఆకస్మికంగా, అంటే ఒక్కసారిగా దాడి చేయాలి అనేటువంటి ఆలోచనకు వచ్చాడు. ఇతను ఈ ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసి అక్కడ ఉన్నటువంటి నవాబ్ అయినటువంటి, అప్పుడు ఉన్నటువంటి నవాబ్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న నవాబు సాలార్ జంగ్. ఎవరండి? సాలార్ జంగ్. ఈ సాలార్ జంగు ఈ చాదీ ఖాన్ని అరెస్ట్ చేస్తాడు. ఏం చేశాడు? అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేసి సెంట్ ఫర్ ఎంక్వైరీ టు ప్రెసిడెన్సీ. ఈ యొక్క ప్రెసిడెన్సీ ఏదైతే ఉందో ఆ ప్రెసిడెన్సీకి ఎంక్వైరీ నిమిత్తం పంపించేస్తాడు. అంటే అక్కడ ఉంచకుండా డైరెక్ట్గా బ్రిటిష్ వారి ప్రావిన్సీకి పంపించేస్తాడు. ఎవరు? సాలార్ జంగ్. చాదీ ఖాన్ ఏమంచి ఔరంగాబాద్లో జరిగిన తిరుగుబాటుని ఇన్స్పైర్ చేసుకుని బుల్దాన్, బ్రిటిష్ వారి స్థావరమైన బుల్దాన్ మీద దాడి చేయాలని ప్రయత్నిస్తే ఆ ప్రాంతానికి చెందినటువంటి భారతీయ నవాబే అయినప్పటికీ బ్రిటిష్ వాళ్ళ తొత్తుగా ఉన్నటువంటి ఈ సాలార్ జంగ్ చాదీ ఖాన్ని అరెస్ట్ చేసి బ్రిటిష్ ప్రావిన్సీకి ఎంక్వైరీ కొరకు పంపించేస్తారు. ఇలా పంపించేయడం వలన ఇదే రోజున, అంటే 17th July, 17 జూలై 17th July 1857లో చాలామంది ముస్లిం సోదరులు, కొన్ని వేల మంది ముస్లిం సోదరులు ఒకటయ్యి 4 మౌల్వీల్ని, ఎంతమందినమ్మా? 4 మౌల్వీస్, అంటే
ముస్లిం మత పెద్దల్ని మౌల్వీస్ అంటారు, అది మీ అందరికీ తెలిసిందే. నలుగురు మౌల్వీస్ని ఒక కమిషన్గా ఏర్పాటు చేసుకొని సాలార్ జంగ్ దగ్గరకు పంపించి వార్నింగ్ ఇస్తారు. చాదీ ఖాన్ని అతనితో పాటున్న అనుచరుల్ని అరెస్ట్ చేయకపోతే నీ యొక్క స్థావరం మీద మేము దాడి చేయాల్సి వస్తుంది అని చెప్పి నలుగురు మౌల్వీస్తో కలిపినటువంటి ఒక కమిటీని ముస్లింలందరూ కలిసి ఈ యొక్క సాలార్ జంగ్ దగ్గరికి పంపిస్తారు. పంపించితే సాలార్ జంగ్ దానికి ఎలాంటి రియాక్ట్ అవ్వడు. అప్పుడు ఆ మరుసటి రోజు 18th జూలైన 5000 ముస్లిమ్స్, దాదాపు 5000 మంది ముస్లింలు సాలార్ జంగ్ మీద దాడి చేసి చాదీ ఖాన్ని విడిపిస్తారు. ఇది ఎక్కడ జరిగింది? ఇదంతా ఔరంగాబాద్లో జరుగుతున్నటువంటి 1857 రివోల్ట్. అయితే మన యొక్క ఆంధ్ర ప్రాంతానికి చూసినట్లయితే ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర రీజియన్, ఆంధ్ర ప్రాంతంలో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, కడప, మచిలీపట్నం, విశాఖపట్నం, నర్సీపట్నం లాంటి ప్రాంతాల్లో జరిగాయని. ఈ కడప ప్రాంతంలో షేక్ పీర్ సాహిబ్ ఇక్కడ ఈ తిరుగుబాటుని ఎవరు చేశారంటే షేక్ పీర్ సాహిబ్ అనేటువంటి ఒక పెద్ద ఆయన ఈ యొక్క 1857 రివోల్ట్కి నాయకత్వం వహించాడు. నాయకత్వం వహించడమే కాకుండా ఈయన ఏంటి డిక్లేర్ చేశాడంటే జిహాద్ అంటే ముస్లింలు హోలీ వార్గా భావిస్తారు, అంటే పవిత్ర యుద్ధం. ఈ జిహాద్ని ఈ షేక్ పీర్ సాహిబ్ ప్రకటించాడు. అంటే పవిత్ర యుద్ధం, బ్రిటిష్ వాళ్ళని తరిమి కొడదాం, దాని కొరకు చంపుదాం లేదా చద్దాం అనేటువంటి ఈ యుద్ధం ఏదైతే ఉందో ఆ జిహాద్ అనే యుద్ధాన్ని ఈ షేక్ పీర్ సాహిబ్ అనేటువంటి ఆయన కడపలో డిక్లేర్ చేశాడు. దీనివల్ల లాట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ముస్లింలకు చెందినటువంటి అనేక మంది ప్రజలు బ్రిటిష్ వారి మీద తిరగబడ్డారు. అయితే అప్పుడున్నటువంటి మద్రాస్ ప్రెసిడెన్సీ ఏదైతే ఉందో ఆ మద్రాస్ ప్రెసిడెన్సీకి సంబంధించిన బ్రిటిష్ అధికారులు కడపలో జరిగినటువంటి ఈ యొక్క ఉద్యమాన్ని అణిచివేయడం జరిగింది. ఆ తర్వాత కడపలో ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రాంతంగా దేన్ని చెప్పుకుంటామంటే విశాఖపట్నాన్ని చెప్పుకుంటాం. వైజాగ్లో కూడా చాలామంది ముస్లిం సోదరులు, హిందువులు కలిసి ముస్లిం అండ్ హిందూ సోదరులు ఇద్దరూ కలిపి ఈ యొక్క వైజాగ్లో బ్రిటిష్ యొక్క అధికారం, అంటే చెన్నై దగ్గర కదండి, చెన్నై మద్రాస్ ప్రావిన్సీ ఉండేది. సో మద్రాసులో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రావిన్సీ మీద ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి ముస్లింలు, హిందువులు ఈ యొక్క మద్రాస్ ప్రావిన్సీ మీద దాడి చేశారు. అయితే ఈ విశాఖపట్నంకు దగ్గరలో ఉన్నటువంటి నర్సీపట్నం అనేటువంటి ఇంకొక ప్రాంతం ఉంది, నర్సీపట్నం. ఈ నర్సీపట్నంలో రివోల్ట్ జరగబోతుంది, అంటే తిరుగుబాటు జరగబోతుంది అనేటువంటి రూమర్స్ అనేవి స్ప్రెడ్ అయ్యాయి. ఏం స్ప్రెడ్ అయ్యామా? రూమర్స్. ఈ రూమర్స్ అనేవి స్ప్రెడ్ అవ్వడం వల్ల ఈ మద్రాస్ ప్రావిన్సీకి చెందినటువంటి బ్రిటిష్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ ఉద్యమాన్ని కూడా, అంటే విశాఖపట్నంలో జరిగినటువంటి ఉద్యమాన్ని కూడా అణిచివేసేశారు. ఇది 1857 రివోల్ట్. సో ఈ ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉంది, దక్షిణ భారతదేశంలో శాంతియుతంగా జరిగింది. దక్షిణ భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో గొప్పగానే జరిగింది, అది ఔరంగాబాద్, హైదరాబాద్, అదేవిధంగా కడప, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా జరిగింది. చాలా ఈజీగా ఉంటుంది నాన్న, 1కి 2 సార్లు జాగ్రత్తగా వినండి. ఆ తరువాత మీరు ఒకసారి PDF చూసుకుంటే ఈజీగానే క్వశ్చన్ అనేది మీకు అర్థమైపోతుంది. ఓకేనా? మరలా చెప్తున్నాను, ఒక క్వశ్చన్ బాగా వచ్చిన తర్వాతే రెండో క్వశ్చన్ నేర్చుకోండి. అప్పుడే మీకు క్వశ్చన్స్ అన్నీ కూడా ఎగ్జామినేషన్లో గుర్తుంటాయి. అలా కాకుండా అన్ని క్వశ్చన్లు ఒకసారి వినేసి ఆ తర్వాత చదివితే మీకు అంతా కన్ఫ్యూజ్గా ఉంటుంది. కాబట్టి ఒకటి బాగా వచ్చిన తర్వాతే రెండో క్వశ్చన్ నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? దీంతో మనం సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.